హాయ్! ఈరోజు వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐస్ టాపిక్స్‌ని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐస్. ఏఐస్ అనేది బేసిక్‌గా 3 టైప్స్‌గా డివైడ్ అయ్యి ఉన్నాయి. ఫస్ట్ వన్ నారో ఏఐ. దీన్ని వీక్ ఏఐ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ స్ట్రాంగ్ ఏఐ. దీనిని జనరల్ ఏఐ అని కూడా అంటారు. నెక్స్ట్ సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ. ఓకే. ఫస్ట్ వన్ నారో ఏఐ. నారో ఏఐ అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ టాస్క్ మీద దీన్ని ట్రైన్ చేస్తానమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ ఆడే ఒక ఏఐ అనుకుందాం. అది చెస్ మాత్రం చాలా చక్కగా ఆడిద్ది. ఒక ఎక్స్‌పర్ట్‌ని కూడా బీట్ చేసే లెవెల్‌లో ఆడిద్ది. కానీ దాన్ని చెస్ మాత్రమే ఆడటం వచ్చు. దాన్ని ఏదైనా ఒక సాంగ్ కంపోజ్ చేయమన్నా, లేదా ఒక డాన్స్ చేయమన్నా, లేదా ఇంకేమన్నా టాస్క్ ఇచ్చినా అది కంప్లీట్ చేయలేదు. కేవలం అది ట్రైన్ అయిన టాస్క్‌లో మాత్రమే ఎక్స్‌పర్ట్ లెవెల్‌లోకి వెళ్ళిపోద్దనమాట. ఒక హ్యూమన్ కూడా బీట్ చేసే ఎక్స్‌పర్ట్ లెవెల్‌కి అది రీచ్ అయ్యిద్ది. ఇలాంటి ఏఐస్‌ని నారో ఏఐస్ అంటారు. మనం ఎక్కువగా వాడే ఏఐస్ అన్నీ కూడా ఈ నారో ఏఐ కేటగిరీ కిందకే వస్తాయి. నెక్స్ట్ కేటగిరీ స్ట్రాంగ్ ఏఐ అనమాట. దీన్ని జనరల్ ఏఐ అని కూడా అంటారు. ఇది మనం రోబోట్ మూవీలో చూసాం కదా, చిట్టి రోబోట్. సేమ్ దానిలాగే ఒక హ్యూమన్ ఎలాగైతే అన్ని టాస్క్లు చేయగలరో ఒక మిషన్ కూడా అలాగే చేస్తే ఒక హ్యూమన్ లాగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం, అన్ని టాస్క్ని కంప్లీట్ చేస్తే దాన్ని ఒక స్ట్రాంగ్ ఏఐ అంటారనమాట. ఇది నిజానికి ప్రస్తుతానికి మన వరల్డ్ లోనే లేదు. మేబీ ఫ్యూచర్ లో ఇలాంటి ఒక ఏఐ రావచ్చు. నెక్స్ట్ ఒక సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ. ఒక స్ట్రాంగ్ ఏఐ ఎలాగైతే హ్యూమన్ కెపాసిటీతో ఉంటుందో, ఈ సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ అనేది ఒక హ్యూమన్ కెపాసిటీని కూడా దాటేసి, అంటే హ్యూమన్ కంటే కూడా చాలా ఇంటెలిజెంట్ గా ఉంటుంది అనమాట ఈ సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ. ఇంత ఇంటెలిజెంట్ గా ఉండటం వల్ల సైంటిస్టులు ఏమనుకుంటారంటే ఇది హ్యూమన్ రేస్ ని కూడా డామినేట్ చేయగలిగింది, హ్యూమన్స్ ని అణిచివేసే అవకాశం ఎక్కువ ఉందని చాలా మంది సైంటిస్టులు అనుకుంటున్నారు. కానీ ఇదంతా కూడా ఒక థియరీ మాత్రమే. ఓకే. నెక్స్ట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ అనమాట. ఫస్ట్ మన ఫోన్‌లో ఉండే వాయిస్ అసిస్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళు గూగుల్ అసిస్టెంట్. అలాగే ఐఫోన్ యూజర్స్‌కి సిరి అనేది వాయిస్ అసిస్టెంట్‌గా ఉండిద్ది. అలాగే మన విండోస్ ఓఎస్‌లో కోటానా అనే ఏఐ కూడా వాయిస్ అసిస్టెంట్‌గా ఉంది. అండ్ కొన్ని అటానమస్ కార్స్ ఉన్నాయి. మనం టెస్లా కార్స్ చూస్తే ఇవి అటానమస్ కార్స్ అనమాట. అంటే ఒక హ్యూమన్ ఇన్పుట్ లేకుండా కంప్లీట్‌గా మనం డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకుంటే సేఫ్‌గా మనల్ని అక్కడ డ్రాప్ చేసే ఒక కార్ అనమాట. కంప్లీట్‌గా అది చూసుకుంది డ్రైవింగ్ మొత్తం కూడా. అలాంటి ఒక కార్‌ని అటానమస్ కార్స్ అని అంటారు. ఇవన్నీ కూడా ఏఐ బేస్డ్ అనమాట. అలాగే చాట్ జీపీటీ, ఇంకా మనం ఫోన్‌లో అన్‌లాక్ చేయడం కోసం పెట్టుకునే ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఇంకా వెదర్ ప్రిడిక్షన్, స్టాక్ మార్కెట్ అనాలిసిస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కూడా ఏఐని యూజ్ చేస్తున్నారు. ఇంకా హెల్త్ కేర్ ఇండస్ట్రీ, బిజినెస్ సెక్టార్స్ ఇలా చాలా వాటిలో ఈ ఏఐ అనేది చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి, మెషిన్ లెర్నింగ్‌కి అండ్ డీప్ లెర్నింగ్‌కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. అలాగే డేటా సైన్స్, డేటా అనలిస్ట్ అండ్ డేటా ఇంజినీరింగ్ ఇలాంటి డేటా రిలేటెడ్ ఫీల్డ్స్‌కి డిఫరెన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. థాంక్ యూ.